ముందు నిలబడి నిరీక్షించి నోట్ల కోసం వేసారి కోరుతున్నారు. వాళ్ళకు మద్దతుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే కావాల్సినటువంటి 1000 నోట్లు 500 నోట్లు ఏవైతే రద్దు చేశారో ఈ 500 నోట్లను వెంటనే మీరు రిజర్వ్ బ్యాంక్ ద్వారా బ్యాంకులకు పంపించి సామాన్య ప్రజలకు వెసులుబాటు కల్పించాలనేటువంటి డిమాండ్తో, అలాగే ఇవాళ చూస్తూ ఉంటే నల్లధనాన్ని వెలికి తీసుకొస్తామనేటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో ఇక 1000 నోట్లు కానీ 500 నోట్లు రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ బడాబాబులకు, బడా వ్యాపారస్తులకు, బడా రాజకీయ నాయకులకు అందరికీ కూడా మీరు కొమ్ము కాస్తా ఉన్నారు. ఏ ఒక్క బడా వ్యాపారస్తులు కానీ, బడా నాయకులు కానీ, బడా ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరు ఇలా మనం చూస్తూ ఉన్నాం, మీరు రోజు చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలే లైన్లో ఉన్నారు తప్ప డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు, కోటీశ్వర్లు, ఇలా బడాబాబులు ఎవరు కూడా ఇవాళ మనకు లైన్లలో కనిపిస్తలేరు. సామాన్య ప్రజలు, బీడీ కార్మికులు కానీ, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు కానీ, రైతన్నలు కానీ, సామాన్య ప్రజలే కనిపిస్తున్నారు తప్ప మీరు బడాబాబులు ఎవరు కూడా ఇలా లైన్లో కనిపిస్తలేరు. దీనికి కారణం ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ పాలక వర్గాలు కానీ, ఈ బ్యాంకర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ బడాబాబులకు కొమ్ము కాస్తా ఉన్నారు. చీకటి పరంగా వెనుక వాళ్ళు కమిషన్లు తీసుకొని ఇలా 1,80,000 లేకుంటే 1,70,000, 20%, 20%, 30% కమిషన్లు తీసుకొని వాళ్ళకి లక్షల రూపాయలు బ్యాంకు వెనుకకెళ్ళి పంపిస్తూ ఉన్నారు. ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాం. అలా ఒకవేళ నిజంగానే వారు నియతిగా సామాన్యులకు అందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంటే ఇలా వాళ్ళందరూ కూడా మన లైన్లో కనిపించేవారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన సామాన్యుల మీద మీరు అనవసరమైనటువంటి కక్ష కట్టి ఇలాంటి కార్యక్రమం చేయకండి. దాదాపు లైన్లో కట్టి ఇప్పటికీ 25 నుంచి 35 మంది దుర్మరణం పాలైంది, సొమ్మసిల్లిపోతా ఉన్నారు. బ్యాంకులలో రిక్షాస్తున్నారు గంటలు. మీరు ఈ సామాన్యుల ఉసురుపోకండి. ఈ ప్రభుత్వాలు గద్దె దిగేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ప్రజలకి తిరుగుబాటు అయితే. కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజలు ఏదైతే ఉన్నారో, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి 500 నోట్లు కానీ, ఏదైతే మిగతా 100 నోట్లు కానీ వారికి అయ్యే విధంగా మీరు వెసులుబాటు కల్పించండి. క్యాష్ కౌంటర్లు పెంచండి. సామాన్యులకు అందరికీ క్యాష్ అందుబాటులో ఉన్న విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే సామాన్య ప్రజలను సతాయిస్తున్నటువంటి బ్యాంకర్లపై మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అయ్యా మీ అందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిక, మేము నల్లధనానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. సామాన్య ప్రజలకు అండగా ఉండి వారికి వెసులుబాటు కల్పించాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు.